ఇప్పుడు అమ్ముంటుందండి. అమ్మ కడుపులో మనము గర్భంలో పడినప్పటి నుంచి మన కోసం ఆవిడ ఎన్నో త్యాగాలు చేస్తుంది. అసలు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తాగకూడదు, ఇలా ఉండాలి, అలా నడవాలి, ఇలా పడుకోవాలి, ఇలా కూర్చోవాలి అని ఒక్కటి కాదండి ఎన్నో ఆంక్షలు. అవన్నీ తట్టుకొని నిన్ను కడుపులో మోసి నిన్ను కని, అంత కష్టపడి నిన్ను కని ఈ భూమి మీదకి తెచ్చి అప్పటినుంచి నీకు సేవలు చేసి ఆవిడ బాలింతల నియమాలు పాటించి ఇన్ని కష్టాలు పడి నిన్ను ఇంత పెద్దవాడిని చేసి 2 పూట్ల స్నానం చేపించి నీకు 3 పూట్ల గోరుముద్దలు తినిపించి నిన్ను ఇంత పెద్దవాడిని చేస్తే ఇప్పుడు ఈ సమయంలో ఆవిడికి వృద్ధ సమయం అంటే ఆవిడికి వృద్ధ దశ వచ్చినప్పుడు ఆవిడ ఒక వృద్ధురాలు అయినప్పుడు ఆవిడ్ని ఒక చిన్న పసిపాపలా నువ్వు చూసుకోలేవా? ఎంత చూసుకున్నా ఆవిడ మనల్ని చూసుకున్నంతగా అమ్మ మనల్ని చూసుకున్నంత ప్రేమగా మనం 1% కూడా చూసుకోలేమండి. కనీసం అది కూడా చూసుకోలేరా? ప్రతి ఒక్కరూ కూడా ఈ రాధాకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలకి లైక్